నారా లోకేష్ మలివిడత యాత్ర ప్రారంభమైంది. శంకరావం పేరుతో నియోజకవర్గాల యాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంకరావం మొదలుపెట్టారు. మొదటి విడతలో 11 రోజుల పాటు 31 నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 3 రోజుల పాటు లోకేష్ పర్యటిస్తారు. మొదటి రోజు ఇచ్చాపురం, పలాస, టెక్కలిలో శంకరావం యాత్ర చేపడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము ఇచ్చాపురం సభాస్థల నుంచి అందిస్తారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా చూస్తే గత కొన్ని నెలలుగా కూడా టీడీపీ పార్టీ కూడా ఎక్కడికక్కడ కూడా నిరంతరం కూడా ప్రచార కార్యక్రమం సిద్ధం చేస్తుంది. ఏదైతే యువగలం పాదయాత్ర 220 రోజులకు పైగా కూడా 3000 కిలోమీటర్ల పైగా కూడా చేసిన నారా లోకేష్ మధ్యలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యువగలంలో మిగిలిపోయిన నియోజకవర్గాలు అన్ని కూడా పర్యటిస్తూ అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలను కూడా ఉత్తేజం చేసే ఉద్దేశంతో కూడా ఈరోజు ఇచ్చాపురం నుంచి ఏదైతే టీడీపీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శంకరావం పేరుతో యాత్ర చేపట్టారు. ఇది మొత్తగా చూస్తే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు కూడా పూర్తయి ఇక్కడ నుంచి కూడా మొత్తం 11 రోజుల పాటు 31 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఆయనతో పాటు అడిగి తెలుసు సార్ ఎలా జరగబోతుంది. మొత్తం ఇంతకుముందు 220 రోజుల పైకి చేస్తారు, మధ్యలో మొత్తం అంతా కూడా ఆటంకాలు వచ్చాయి. ఈసారి ఎలా జరగబోతుంది యాత్ర అంతా కూడా? యువగలం పాదయాత్ర కొనసాగింపే శంకరావం. ఈ శంకరావం తాలూకా ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, అవినీతిపైన పోరాటం. ఈరోజు ఆయన సాగించినటువంటి అరాచకాలను నినదించడమే ఈరోజు ఈ శంకరావం తాలూకా స్ఫూర్తి. ఈ సభ ద్వారా ఈ సభ ద్వారా 3 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో శంకరావం సభకు శ్రీకారం చుట్టి ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తుంది. రోజుకు 3 నియోజకవర్గాలు. ఇక్కడ ప్రధానంగా మా కార్యకర్తలకి, మా నాయకులకి, అలానే మా కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారథులందరికీ కూడా ఒక దిశ నిర్దేశం చేయడం, అలానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని తాను అవగాహన చేసుకోవడం కోసం ఏదైతే పాదయాత్రలో ఆయన చేయలేనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలు తన ఈ శంకరావం సభలో పెట్టి తద్వారా సమాచారాన్ని సేకరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి సమస్యని అవగాహన పెంచుకోవడం కోసమే ఈ కార్యక్రమం. ఒక పతనానికి నాంది పలుకుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతికి కూడా ఈరోజు ఆయన అవినీతిని అంతం చేయడానికి కూడా ఈ శంకరావం సభలు దోహదం చేస్తాయి. తద్వారా కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపడం, దిశ నిర్వహించడం. ఈ 60 రోజులు ఎవరు ఎన్ని పనులున్నా, ఎవరికి ఎన్ని కార్యక్రమాలున్నా, రేపు ఈ ఫ్యాక్షన్ రెడ్డి ఏదైతే ఈ సైకో రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో తన ఇంటికి సాగనంపేంత వరకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు అవిశ్రాంతంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఈ 60 రోజులు కూడా పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేసే విధంగా ఒక దిశ నిర్దేశాన్ని కల్పించడమే ఈ శంకరావం తాలూకా. సరే, వైసీపీ మరోవైపు మేము సిద్ధం అంటూ కూడా ఇప్పటికే కూడా ఎక్కడెక్కడ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. 175 కూడా గెలిస్తామని ధీమాగా ఉన్నారు. ఇది ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది టీడీపీ పార్టీ? జగన్మోహన్ రెడ్డి సిద్ధం. ప్రజలు ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రతిపక్షాలు సంసిద్ధంగా ఉన్నాయి. ఇంకేం కావాలి? ఈ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నాడు. మేము వైనాట్ పులివెందులు అంటున్నాం. రేపు జగన్మోహన్ రెడ్డి పులివెందులు గెలుచుదామని మనకు దమ్ముంటే ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో 7 ఇప్పటికీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 గెలుస్తాం, పార్లమెంట్ సీట్ గెలుస్తాం. ఈరోజు ఇక్కడ శ్రీకాకుళంలో 10 వచ్చిందనంటే ఇట్స్ అన్ ఇండికేషన్. ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలు, 32 నియోజకవర్గాలు గెలవబోతున్నాం. కాబట్టి ఉత్తరాంధ్రలో ఏ రోజైతే తెలుగుదేశం పార్టీకి ఒక ఉప్పెన్లా వచ్చిందో ఇది రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. తెలుగుదేశం, జనసేన ఆ ఇరువురు నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి దీంట్లో మేనిఫెస్టోలో మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రజలు ఆదరిస్తారు. ఆల్రెడీ మా సూపర్ 6 అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఆ 6 షాట్ అనేది తలకు తగిలింది, ఒప్పిగడుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాం. సరే, ఎన్నికల వరకు ఎలా ఏ విధంగా కొనసాగుతుంది? వైపు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ కూడా 14వ తేదీ నుంచి ప్రచారం ముమ్మరం చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది? వచ్చే ఎన్నికలు ఏ విధంగా సంసిద్ధంగా అవుతున్నారు? ఎన్నికలు సంసిద్ధం ఏంటి? ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఓడిద్దామా అని. పార్టీల కన్నా ప్రజలే ఇప్పుడు ముందుగా ఉన్నారు. పార్టీల కన్నా ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి దొరుకుతాడా, మమ్మల్ని ఈరోజు ఏ హింసకైతే గురి చేశాడో, ఏ దానికైతే ఏ స్వేచ్ఛ అయితే లేకుండా హరించాడో, కాబట్టి ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ మొత్తం 11 రోజుల పాటు కూడా యాత్ర సాగుతుంది. మొత్తం 31 నియోజకవర్గాల్లో
ఏదైతే శంకారావం కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం ఈ నెల 14వ తేదీ నుంచి కూడా ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మొత్తం ఉమ్మడి జిల్లాల్లో కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూడా విస్తృతంగా పర్యటన చేయబోతున్నారు. అక్కడి నుంచి కూడా 3 దఫాలుగా ఆయన వివిధ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడి నుంచి కంటిన్యూస్గా ఎలక్షన్ జరిగేంత వరకు కూడా ఈ మొత్తం అంతా ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు లోకేష్, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటన చేసి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కూడా మొత్తం 2 పార్టీలు కూడా కలిసి పనిచేస్తాయంటే కూడా కోన రవికుమార్ స్పష్టం చేస్తున్నారు.